ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈయేలటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగంలా దశలి పట్టుపురుగుల పెంపకం గురించి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పట్టు రైతు బండారు ప్రభాకర్తో ముచ్చటలింటారు. రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో వచ్చే ఈ రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు. అయితే ఈయాలటి రైతు అంతరంగంలా దశలి పట్టు పురుగుల పెంపకం గురించి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పట్టు రైతు బండారు ప్రభాకర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. తన తండ్రి పెదనాన్నల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకొని గత 15 సంవత్సరాలుగా ఈ దశలి పట్టుగూళ్ల పెంపకంలో కొనసాగుతున్న బండారు ప్రభాకర్తో మనమున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ వాస్తవ్యులు బండారు ప్రభాకర్ మరి ఈ దశలి పట్టు గూళ్ల పెంపకం అనుభవాలను గురించి మనతో పంచుకుంటారు. నమస్కారం ప్రభాకర్ గారు. నమస్కారం. అయితే ఇప్పుడు ఈ పట్టుగూళ్ల పెంపకం అనేది ఎప్పటి నుంచి మీరు షురు చేసిండ్రు? 15 సంవత్సరాల నుంచి మన నాన్న తర్వాత మేము పడుతున్నాం. ఇప్పుడు ఈ పట్టుగూళ్ల పెంపకంకు సంబంధించి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ పట్టుగూళ్ళని మీరు ఏడికెళ్ళి తీసుకొస్తారు, ఎట్లా పెంచుతారు, దాని గురించి చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి దసరా డిపార్ట్మెంట్ నుంచి పట్టుకొచ్చుకుంటాం. ఆ నుంచి సవు అంటే 100 గ్రాములు ఒక సవ అంటే 100 గ్రాములు అంటే మనకు చెట్టును బట్టి మనం చెట్టు ఎంత ఉన్నది, ఎన్ని సవులు పడతాయి, 800 గ్రాములు పడతాయి, దాని ప్రకారం తెచ్చుకున్న తర్వాత దాన్ని సాకి తయారు చేసుకుంటాం. చెట్లు ఒక 10-20 చెట్లను శుభ్రం చేసుకుంటాం. ఆ చెట్ల మీదకి పిల్లలు అరిసే రోజే మనము రేపు గుడ్లు వాళ్ళు తినంగానే వాటిని తెచ్చుకొని చెట్ల మీద పిల్లలు ఒక గడ్డి కానీ ఈత పీసు కానీ ఏదన్నా వాటిని వేస్తే వాటికి ఎక్కి ఆ చెట్ల మీద పెడితే చెట్టు మీదకి పాకుతాయి. అవి పాకిన తర్వాత 3 రోజుల తర్వాత మోల్ట్ అనేది తీస్తుంది, పాము పొర లెక్క తీస్తుంది. తీసిన తర్వాత దాని 3 రోజుల తర్వాత తీసిందంటే తెల్లారి నుంచి మళ్ళీ క్రాప్ కటింగ్ అవుతుంది. క్రాప్ కటింగ్ అయితే చెట్టు చేంజ్ చేయాలి. అయితే ఇప్పుడు ఎన్ని రోజులకి ఇట్లా చెట్టు చేంజ్ చేస్తారు? అంటే క్రాప్ అంటే మోల్ట్ కల్లా అంటే మోల్ట్ పొర తీసినప్పుడల్లా తీసేస్తాం. ఒక 3 టైమ్స్ చెట్టు మారుతాం. అంటే అట్లా ఎన్నిసార్లు పొరలు తీస్తుంది ఆ పురుగు? 4 పొరలు తీస్తుంది. 4 పొరలు అంటే ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్, థర్డ్ మోల్ట్, ఫోర్త్ మోల్ట్ తర్వాత ఒక 12 రోజులు మేస్తుంది. అంటే మోల్ట్కి గ్యాప్కు ఒక 3 days టైం ఉంటుంది. 3 రోజులలో తీసేస్తుంది. ఒక మూడో మోల్ట్ 4 టైం తీసుకుంటుంది. 4 మోల్ట్ తీసిన తర్వాత 12 రోజులు మేస్తుంది. 12 రోజులు మేసిన తర్వాత గూడుకు తయారు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏ చెట్ల మీద దీన్ని మీరు వేస్తారు? అంటే ఏ ఆకులు తింటది పురుగు? నల్లమద్ది, ఏర్మద్ది, అవే 2 చెట్లు. అంటే ఇప్పుడు ఈ దశలి పట్టు పురుగులకు సంబంధించిన ప్రధాన ఆహారము నల్లమద్ది, ఎర్రమద్ది, తెల్లమద్ది. ఇప్పుడు ఈ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా మరి మీరు ఈ చెట్లని వీటి కోసమే పెంచిండ్రా, లేకపోతే ఈ చెట్ల దగ్గరికి మీరు ఈ పురుగుల్ని తీసుకుపోయి అక్కడ పెంపకం చేస్తారా? చెట్ల దగ్గరికి పోయి పెంపకం చేస్తాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అప్పట్లో తోటను పెంచింది, అది మాకు ఇచ్చిండ్రు. లేని వాళ్ళు కొంతమంది జంగల్ మీద ఉంటాయి నల్లమద్ది అనేది, దాని మీకు పోయి చేస్తారు. ఇప్పుడు అట్లా సొంత చెట్లు లేని వాళ్ళు బయట వేరే చెట్ల మీద వేసుకుంటారు కదా, మరి అట్లా వీటికి ఏం నష్టం కాదా? చెట్లకు నష్టం కాదు. మనము అంతమంది వచ్చి మండలు కట్ చేసుకుంటాం. మళ్ళీ చెట్టు మళ్ళీ యథావిధిగానే మళ్ళీ ఉంటుంది, చెట్టు చనిపోదు. మరి ఇప్పుడు ఈ పురుగుల్ని ఆ చెట్టు మీద వేసినప్పుడు ఏ భాగం దాన్ని ఆహారంగా తీసుకుంటది? ఆ చెట్టు నుంచి భాగం నుంచి ఆకు వరకే. మండలన్నీ అట్లనే ఉంటాయి, ఆకు వరకే తింటది. ఆకు అయిన తర్వాత కొంత మామూలుగా మండల పంటే పిల్లలు పట్టుకుంటాయి, ఆ మండలనే కట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఈ పురుగుని చెట్టు మీద వేసినాక ఒక 4 సార్ల చెట్ల మార్పిడి చేస్తారు కదా, అంటే ఎప్పుడెప్పుడు మారుస్తారు? అంటే ఒక్క చెట్టు మీద ఎంతకాలం ఒక పురుగు ఉంటుంది? ఒక చెట్టుకు 4 రోజులు ఉంటుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ దాని ఒక పొర తీస్తుంది, మళ్ళీ రెండో పొర అనేది. దాని మీకే మళ్ళీ ఇంకో పొరకేస్తాం. 3-4 రోజులు తింటది. అయితే ఇప్పుడు 4 పొరలు తీస్తుంది కదా పురుగు. ఒక చెట్టుని తెంపితే
10 చెట్లకు వేయాలి. మళ్ళీ ఫస్ట్ పొతకని తెంపితే ఒక 10 చెట్లకు వేసినాకో ఆ 10 చెట్లు మళ్ళీ 20 చెట్లకు అవుతాయి. 20 చెట్లు 30 చెట్లు వెరుకు తెంపినప్పుడల్లా చెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒక చెట్టుకు 4-5 చెట్లకు ఉరుకుతుంది. అయితే ఇప్పుడు ఈ పొర ఏదైతే ఇప్పుతుందో 4 సార్లు ఇప్పుతుంది అన్నారు కదా, ఈ పొర ఇప్పేది ఎట్లా తెలుస్తుంది, ఎట్లా గుర్తుపడతారు? మాగా అంటే 3 రోజుల తర్వాత మాకు అది గుడ్డిగాడ అవుతుంది అన్నట్టు. అంటే మెయ్యది, ఒక రోజంతా మేయకుండా ఉంటుంది. ఉండి తీసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేతకు. అప్పుడు మేము గుర్తుపడతాం అన్నట్టు గుడ్డిగాడని. దాన్ని గుడ్డిగాడు అంటాం, లేకుంటే పొర తీస్తుంది అంటాం. అంటే ఇప్పుడు గుడ్డిగాడు దశకు వచ్చిందంటే ఇది పొర తిప్పుతుంది అనేది తెలిసిపోతుంది, అది ఒక లక్షణం అది. అయితే ఇప్పుడు ఇట్లా మీరు చెట్టు నుంచి చెట్టు మీదకి మార్చే క్రమంలో పురుగులకు ఏమన్నా నష్టం జరుగుతుందా? నష్టం అంటే దూరం అయితే మనము లాంగ్ అయిందనుకో మోసుకుపోయేటప్పుడు మండ ఒత్తుడు కానీ ఇట్లా ఒక మండ పెట్టుకొని పోయి చెట్టు మీద పెట్టుకుంటాం. ఒక్కొక్క మండని వేసుకుంటాం మండల పొంటి. అలాంటప్పుడు మండ వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కటి పిల్లకు. ఒక చెట్టు మీద ఎన్ని పిల్లలు ఉంటాయి చెప్పలేము, అది దాని చెట్టును బట్టి మనం వేసుకుంటూ పోతా ఉంటాం. అంటే ఇప్పుడు ఈ గూళ్ళు మీరు తెచ్చుకుంటారు కదా, ఇప్పుడు ఈ పట్టు శాఖ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చుకుంటారు, విత్తనాలు తీసుకొచ్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ఏం విత్తనాలు? ఇవే పట్టు విత్తనాలు. ఇప్పుడు ఈ పురుగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 4 దశలో పొరలు తీస్తారు, ఈ ఆకు మేస్తుంది, ఇది అంతా ఆ పురుగుని మీరు కాపాడుకుంటా పెంపకం చేస్తారు. ఎప్పుడు ఈ పట్టు ఉత్పత్తి అనేది షూర్ అవుతుంది? పట్టు 30 నెల పడుతుంది. 1 రోజులప్పుడు కాయ పెడుతుంది. నెల 32 రోజులు 33 రోజులల్లో మనకు కాయ పెడుతుంది. అంటే అది ఎట్లా కాయ ఎట్లా తయారవుతుంది? కాయ గూడలుతూ ఉంటుంది. మనం పిట్టగా గూడాలు నెట్టు వెళ్తుంది అనేది దారం వెళ్తూ ఉంటుంది. దారం అల్లుకొని అందులో కూకుంటుంది. అందులో ఉండే దారం అల్లుకుంటే చుట్టూ. ఇప్పుడు గూడు అల్లుకుంటా ఆ పురుగు లోపలనే ఉండిపోతుంది. అట్లా ఎన్ని రోజులు ఉంటుంది ఆ గూట్లో పురుగు? అది 16 రోజులు ఉంటుంది. 16 రోజుల తర్వాత మళ్ళీ సీతకొక చిలక లెక్క వెళ్ళి మళ్ళీ గుడ్లు పెడతా ఉంటుంది. 16 రోజులు ఉంటుంది. 16 రోజుల వరకు పీప అవుతుంది. పీప అంటే మనకు ఒకటి రెక్కలు వస్తూ ఉంటాయి. పీప దశ అది 20 రోజుల తర్వాత వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మనం దాన్ని మళ్ళీ గుడ్లకు పెట్టుకుంటాం. ఈ గుడ్లని ఎట్లా సంరక్షిస్తారు? దాన్ని ఏం చేస్తారు? ఆ గుడ్లతో ఏం చేస్తారు? మళ్ళీ సీడ్ మళ్ళీ యథావిధి రొటీన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గుడ్ల నుంచి ఆ పురుగులు వెళ్తాయి, మళ్ళీ ఇవే పురుగులు వెళ్తాయి. అంటే ఎట్లా మరి? ఇప్పుడు మామూలుగా ఆ గుడ్ల నుంచి పురుగులు వెళ్ళడం అంటే దానికి ఏ రకంగా? ఇప్పుడు మామూలుగా కోడి గుడ్లు అయితే వాటిని పొదిగేస్తారు, మరి వీటికి ఎట్లా వేస్తారు? వీటికి పొదుగుడు అనేది ఏమి ఉండదు. మనం ఒకటి కాయలు తీసుకుంటాం సీడ్ అంటే విత్తనానికి కానీ ఫస్ట్ క్రాప్కు. అయితే వాటిని తెచ్చి దండలాగా కట్టుకుంటాం. ఒక 5 గుత్తులు పెట్టి సుత్తుల దారంతో వైర్ దారంతో కట్టుకొని ఒక 100 కాయ తీసుకుంటాం. అట్లా దండలు ఉంటా ఒక ఇటువంటి ఇల్లు ఉంటుంది. అది ఆ ఇంట్లో ఒకటి రాళ్ళు ఉంటాయి. ఇట్లా దానికి ఎలా తీసుకుంటా ఉంటాం. దాని గ్యాప్కు ఒక ఫీట్నర గ్యాప్ ఉంటుంది సంధి. అంటే ఇప్పుడు ఇట్లా వేలాడేస్తాం. అట్లా ఒక 30-40 వేల కాయ కట్టుకున్నాం అనుకో, దాని నుంచి ఫీమేల్ వెళ్తుంది, అంటే మొగ వెళ్తాయి, ఆడ వెళ్తాయి. అలా 2 రకాలు వెళ్తా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వేలాడ కట్టేటప్పుడు కింద తాకెట్టు ఉంటుందా లేక పైకనే ఉంచుతారా? ఎట్లా? మళ్ళీ ఫీట్ ఎత్తు ఉంటుంది. భూమికి ఫీట్ ఎత్తును ఉంచుతాం. కింద భూమికి తాకితే ఏమైనా ఇదవుతుందా? కింద భూమికి తాకితే అవి ఏం కాదు, కానీ మనం బ్లీచింగ్ అవి వేసినప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతాయి. మనం ఎప్పటికి కడుగుతాం కదా, కడిగినప్పుడు అది అవుతుంది అన్నట్టు కాయకు. ఎట్లా మనకు గాలి తాకడానికి వెళ్తుండడానికి గ్యాప్ ఉంచుతాం. మళ్ళీ దండకు ఇప్పుడు దండ కడతాం కదా, దండకు 4 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇట్లా కట్టిన తర్వాత అవి ఆడ మగ పురుగులు వెళ్తాయి కదా, ఇక దాని తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది దాని గురించి చెప్పండి. అది వెళ్ళిన తర్వాత మేల్ అలానే ఉంటాయి, అంటే మొగవి ఇంట్లో ఒక రూమ్లో ఉంటాయి. మనము ఆడపింటలను తీసుకుంటాం, ఆడపురుగులను తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇవాళ వెళ్ళినాయి అనుకో, వాటిని తీసుకొని రెక్కలు కట్ చేసి డబ్బాలు వేసుకుంటాం. ట్రేలు ఆ డబ్బాలు వేసుకుంటే అందులో ఒక డబ్బాకు 150-200 వేసుకుంటాం. అట్లా ఎన్ని వెళ్తాయో అన్నీ వేసుకుంటాం. అది తీసిన తర్వాత 3 రోజులకు మళ్ళీ గుడ్లు ఫ్రెష్ చేస్తాం. అలా నుంచి మనం వేసిన తర్వాత 9 రోజులకు గుడ్డు వాళ్ళకి ఇప్పుడు ఇలా పెట్టింది డేట్ వేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత దాని నుంచి 9 రోజులు టైం తీసుకోవాలి. 9వ నాడు బ్రష్ అయితే అంటే గుడ్లు పలుగుతూ ఉంటాయి. ఇక గుడ్లు పలిగిన తర్వాత ఏమో చెట్ల మీద రైతుకి అప్పచెప్పుడే. అంటే గుడ్లు పలిగిన తర్వాత పిల్లలు వస్తే వాళ్ళకి ముందు ఒక రోజు 8 రోజున రైతులకు సప్లై చేయాలి. మనము 9 రోజు ఇద్దాం 10 రోజు ఇద్దామంటే కలవదు. అది డ్యామేజ్ వెళ్ళిపోతే చనిపోతాయి. మనకి మేత కావాలి, అప్పుడే అందాలన్నట్టు. అయితే 8 రోజు ఇస్తేనే వాళ్ళు ప్రొద్దున 6 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోయి చెట్టు కడిగే వరకు మొత్తం పలుగుతాయి. పగిలినప్పుడు చెట్ల మీద వేస్తేనే మేత అందాలి. మేత అందకపోతే చనిపోతాయి.
అయితే ఇప్పుడు ఇట్లా పట్టు పురుగుల్ని పెంపకం చేసి గూళ్ళని పెంపకం చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ గూళ్ళనే అమ్ముతారా లేక మీరే పట్టుని తయారు చేస్తారా? గూళ్ళ అమ్ముడే పట్టు దారం తీయ. అయితే ఇప్పుడు ఈ గూళ్ళని ఎక్కడ అమ్ముతారు? మార్కెట్ యార్డ్ ఆఫీస్ మన చెన్నూరులోనే ఉంది, అక్కడ అలా సార్లకి అప్పచెప్తాం డిపార్ట్మెంట్కి. ఎట్లా ఏం లెక్క ఉంటుంది? ఎన్ని గూళ్ళకు ఎంత ధర అని ఏముంటుంది? దీనికి ఏమన్నా మద్దతు ధర అన్నట్టు ఏమన్నా ఉంటుందా? ఎట్లా ఉంటుంది మద్దతు ధర అనేది? ఇప్పుడు కాయ నాణ్యతను బట్టి రేట్ వస్తుంది. ఇప్పుడు పోయినసారి మనకు రేటు 6,000 ఒక కాయకు 6.20 పడ్డది. అంతకుముందు 2.50 2.60 ఇట్లా పడ్డది. పోయినసారి బాగా నాణ్యత ఎక్కువ వచ్చింది. ఈసారి కొంచెం నాణ్యత తక్కువ ఉన్నదని టెండర్ మొన్న జరిగింది, అది ఆగిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక రైతు ఎన్ని గూళ్ళని ఉత్పత్తి చేయొచ్చు అంటే తయారు చేయొచ్చు? మనం కాపాడంటే మంచిగా చీమలకు దోమలకు ప్రాసెస్ బాగుంటుంది. అది చీమలు తింటాయి, ఇప్పుడు తొండలు తింటాయి, కాకులు తింటాయి, పక్షులు తింటాయి, పిట్టలు తింటాయి, అన్ని తింటాయి పురుగులను. మనం అన్నింటినీ కాపాడుకుంటూ ఉంటే 10-15 ఒక్కొక్క రైతు ఈ సంవత్సరం 30,000 20,000 అంటే 10,000 ఎక్కువనే తీసిండు. ఎట్లా మరి వాటిని ఎట్లా రక్షిస్తారు పక్షుల నుంచి పురుగుల నుంచి? కావాలండే పొద్దున 5 గంటలకు పోతే సాయంత్రం 6 దాకా ఉండాల్సిందే. ఎట్లా మరి ఈ పట్టుగూళ్ళ మీద వస్తున్న ఆదాయం రైతుకు సంతృప్తికరంగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. ఈ మొత్తం మీద ఈ పట్టుగూళ్ళ పెంపకం ప్రక్రియ అనేది ఎన్ని నెలలు ఉంటుంది? ఎంత ఆదాయం ఉంటుంది? నెల 15 రోజులు, 2 నెలల దగ్గర 2 నెలలు 50 రోజులు వస్తుంది. ఒక 50,000 ఆదాయం ఉంటుంది. కానీ ఖర్చు అనేది ఉండదు అన్నట్టు, తిండి ఖర్చు కష్టమే. అంటే తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని పొందడానికి పట్టుగూళ్ళ పెంపకం పనికొస్తుంది. ఏడాదికి ఎన్నిసార్లు ఇట్లా పెంచుతారు? 2 పంటలు అని మన దగ్గర చెట్టు లేదు కాబట్టి ఒకటే పంట ఇస్తాము. చెట్టు ఉన్న కాడ 2 పంటలు తీయచ్చు. సంవత్సరానికి 3 పంటలు వెళ్తుంది. అంటే ఫస్ట్ క్రాప్ మనం పట్టలేము, సెకండ్ క్రాపే పడతాం. థర్డ్ క్రాప్ ఉంటుంది, థర్డ్ క్రాప్ మన చెట్టు అందది, చెట్టు సరిపోదు, తీసే కాడ తీస్తారు. 3 క్రాప్స్ ఇస్తారు. ఎట్లా అనిపిస్తున్నది మరి మీ అనుభవపూర్వకంగా చెప్పండి? ఈ పట్టుగూళ్ళ పెంపకంలో గత 15 సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది? చాలా మంచిగా ఉన్నది, లాభం కూడా ఉంటుంది. అంటే మనకు పిల్లలకు రోగం రాకుంటే ఏమన్నా రోగాలు అవి వస్తే మనం ఏం చేయలేము. అది చనిపోదు. స్టార్ట్ అయిందంటే మొత్తం కూలిపోతుంది. దానికి మందులు ఇందులో ఏం అవసరం లేదు, కొట్టుడు లేదు, ఏం లేదు, దానికి ఏది వాడే అవసరం లేదు. మనం ఆరోగ్యం మన కింద మంచిగా ఉన్నప్పుడే, సాగి మంచిగా ఉన్నప్పుడే బాగుంటుంది. అంటే మొత్తం మీద భూమి లేకపోయినా, పెట్టుబడి ఎక్కువ అవసరం లేకున్నా పట్టుగూళ్ళ పెంపకంతో రైతు లాభసాటిగా లేదా మంచి ఆదాయాన్ని పొందడానికి ఈ పట్టుగూళ్ళ పెంపకం అనేది మంచి ఉపాయం లేదా మంచి మార్గం అని అంటారు. అంతేనా? చాలా సంతోషం బండారు ప్రభాకర్ గారు, ఈ పట్టుగూళ్ళ పెంపకానికి సంబంధించి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు మీరు దసలి పట్టుపురుగుల పెంపకం గురించి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పట్టు రైతు బండారు ప్రభాకర్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటిన్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పటి వరకు మీరు విన్న ఈ ముచ్చటను మీరు మళ్ళా వినాలన్నా లేదా మీ దోస్తులకు గానీ చుట్టాలకు గానీ వినిపించాలన్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.